అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక చాలా బాధాకరమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్‌గా ఈరోజు చూసింది ఏంటి అంటే, 4th స్టాండర్డ్ స్టూడెంట్ హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయాడు. అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే చాలా మందికి హార్ట్ స్ట్రోక్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేది నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అసలు పెద్దవాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుందంటే రీజన్ ఉంది. వాళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉండడం వల్ల వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్ ఈస్ కన్సిడరబుల్. బట్ చాలా చిన్న పిల్లల్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయం ఆలోచించినట్లయితే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది, పిల్లలకి స్టడీస్ అని చెప్పి పిల్లల్ని ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి లేకుండా, అంటే లైక్ ఆటలు, ఇంకా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, స్పోర్ట్స్ లాంటివి, గేమ్స్ లాంటివి ఏవీ లేకుండా ఓన్లీ చదువులకు మాత్రమే పరిమితం చేసి స్కూల్ యాజమాన్యాలు అలాగే చేస్తున్నాయి. అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా అలాగే పెంచుతున్నారు. పొద్దున్న లెగించినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు పడుకునే వరకు కూడా చదువు 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 అని చెప్పి వాళ్ళని ఒక బంధించేసినట్టుగా ఒక చదువుకి మాత్రమే అంకితం చేసి పెంచుతున్నారు. సో దట్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా చిన్నతనంలోనే. లేదా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చేయడం. జంక్ ఫుడ్ అవ్వచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవ్వచ్చు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవ్వచ్చు, బయట దొరికే ఆయిలీ ఫుడ్స్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏది అడిగితే అది మారం చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి కొనిచ్చేస్తున్నాం. ఐ డూ అగ్రీ, నాకు కూడా పిల్లలు ఉన్నారు. మా బాబు కూడా అది కావాలి ఇది కావాలని అడుగుతాడు. కానీ వాళ్ళకి ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది తెలిసి ఉండడం మనకి చాలా అవసరం. ఇప్పుడు పిల్లలకి మనం ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం వల్ల, హై క్యాలరీస్ ఉండే ఫుడ్స్ పెట్టడం వల్ల, అండ్ అన్హెల్దీ డైట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు చిన్నతనంలోనే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చాలా రకాల హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి వాళ్ళ హెల్త్ విషయంలో. మెయిన్ ఇదిగో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి హార్ట్ స్ట్రోక్స్ వల్ల. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా అలవాటు చేయండి. వాళ్ళు స్కూల్లో ఆటలు ఆడుతున్నారా లేదా కనుక్కోండి. ఇన్ కేసు స్కూల్లో అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు అని అంటే, యాజ్ ఏ పేరెంట్గా మీరు కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకొని మార్నింగ్ వాళ్ళని వాకింగ్కి తీసుకువెళ్ళడమో, లేదా యోగాలో జాయిన్ చేయడమో, ఏదో ఒకటి కరాటే అని, పిల్లలకి స్విమ్మింగ్ అని, ఇలా పోలెడని ఆప్షన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలరు. కాబట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఇచ్చే విధంగా ట్రై చేయండి. అలాగే వాళ్ళకి అన్హెల్దీ డైట్ నుంచి వాళ్ళని సేవ్ చేసుకొని మీరు ఇంట్లో తయారు చేసిన హోమ్ ఫుడ్స్తోనే పిల్లల్ని పెంచడానికి ట్రై చేయండి. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా అన్హెల్దీ ఫుడ్ ఇచ్చినా పర్లేదు, కానీ 99% మాత్రం హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి రీజన్ ఏంటంటే స్మోకింగ్ ఒకటి, అండ్ ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ అని చెప్పుకోవచ్చు. సో స్మోక్ చేసే వాళ్ళు నిదానంగా స్మోకింగ్ హ్యాబిట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఆల్కహాల్ కన్సంప్షన్ని తగ్గిస్తూ వచ్చి క్రమేణా దాన్ని కంప్లీట్గా మానేస్తేనే మంచిది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు అస్సలు బాగాలేదు, వాతావరణము బాగోట్లేదు, అండ్ అలాగే మన బాడీ కూడా సహకరించట్లేదు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్క పర్సన్ మీద ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేది నా ఉద్దేశం. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. బట్ ఎవ్వరూ ఈ హార్ట్ స్ట్రోక్స్ బారిన పడకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. అంత చిన్న పిల్లాడు, ఇది ఏం కొత్త కాదు, ఇంతకు ముందు కూడా మనకి చాలా జరిగాయి. చిన్న చిన్న పిల్లలు హార్ట్ స్ట్రోక్తో చనిపోయారని వినడం. అండ్ మా రిలేటివ్స్లో, మా ఫ్యామిలీలో కూడా నేను ఒకటి విన్నాను, 21 years అబ్బాయి హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం. చాలా
బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏం చూసారు లైఫ్ని, అసలు ఏం చూడలేదు కదా. లైఫ్ ఒకప్పుడు 100 ఇయర్స్ ఉండేది, బట్ ఇప్పుడు అది 60 ఇయర్స్కి పడిపోయింది. బట్ ఆ 60 ఇయర్స్ కూడా బతికే ఛాన్స్ లేకుండా పోతుంది. ఎందువల్ల? ఫిజికల్ యాక్టివిటీ అండ్ అన్హెల్దీ ఫుడ్ అనేది ఎందుకలా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని హెల్దీగా ఉంటూ మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అందరం బాగుంటేనే ఈ సొసైటీ బాగుంటుంది. అండ్ డయాబెటీస్, ఒబేసిటీ అండ్ హైపర్ టెన్షన్, నథింగ్ బట్ హై బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు డాక్టర్ సజెషన్తో మెడిసిన్ మారుస్తూ ఉండండి. హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అండి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా ఒకటే మాట, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాను. నేను కూడా అవుట్ సైడ్ ఫుడ్ తినను అని చెప్పట్లేదు, బట్ నాకు లిమిట్ తెలుసు అనమాట. ఎప్పుడు ఏ టైంలో తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవచ్చు, నా బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అని. సో ఇవన్నీ కూడా మనం మన బాడీని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.